మరి కాసేపట్లో తెలంగాణ భవన్ కు చేరుకోనున్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. కాసేపటి క్రితం ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్ నుంచి హైదరాబాద్ బయలుదేరారు కేసీఆర్. నేరుగా సికింద్రాబాద్ పాస్పోర్ట్ కార్యాలయానికి వెళ్లిన కేసీఆర్ తన పాస్పోర్ట్ ని రెన్యువల్ చేయించుకోనున్నారు. అక్కడి నుంచి నేరుగా మధ్యాహ్నం 1 గంటకు తెలంగాణ భవన్ కు కేసీఆర్ రానున్నారు. మధ్యాహ్నం 1 గంటకు కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ రాష్ట్ర స్థాయి కార్యవర్గ విస్తృత సమావేశం జరగనుంది. ఈ మీటింగ్ లో బీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గం, జిల్లా అధ్యక్షులు, ప్రస్తుత మాజీ ఎంపీలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ మాజీ చైర్మన్లు, జిల్లా పరిషత్ చైర్మన్లు, డీసీసీబీ, అదేవిధంగా డీసీఎంఎస్ అధ్యక్షులు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు పాల్గొననున్నారు. మరి కాసేపట్లో తెలంగాణ భవన్ కు కేసీఆర్ చేరుకోబోతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి సునీల్ మనకు అందిస్తారు. సునీల్, చాలా రోజుల తర్వాత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈరోజు హైదరాబాద్ కి రావడం జరిగింది. ఎర్రవెల్లి తన నివాసం నుంచి ప్రస్తుతం సికింద్రాబాద్ పాస్పోర్ట్ కార్యాలయానికి కొద్దిసేపు క్రితమే ఇక్కడ చేరుకున్నారు. తన పాస్పోర్ట్ రినీవల్ అంటే డిప్లొమాటిక్ పాస్పోర్ట్ ని సరెండర్ చేసి మామూలు పాస్పోర్ట్ తీసుకోవడానికి ప్రస్తుతం అయితే సికింద్రాబాద్ పాస్పోర్ట్ ప్రధాన కార్యాలయానికి మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధ్యక్షుడు ప్రస్తుతం అయితే కేసీఆర్ ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ నుంచి మరొక 10 నిమిషాల్లో ఇక్కడ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసిన తర్వాత పాస్పోర్ట్, డిప్లొమాటిక్ పాస్పోర్ట్ సరెండర్ చేస్తారు. ఎందుకంటే గతంలో డిప్లొమాటిక్ పాస్పోర్ట్ తన ముఖ్యమంత్రి హోదాలో డిప్లొమాటిక్ పాస్పోర్ట్ తీసుకున్నాడు. గతంలో విదేశాలకు వెళ్లేటువంటి విషయాలు కావచ్చు, ఇతర దేశాలకు వెళ్లేటువంటి సంబంధించినటువంటి విషయంలో డిప్లొమాటిక్ పాస్పోర్ట్ ని తీసుకోవడం జరిగింది. ఇది సరెండర్ చేసి మామూలు పాస్పోర్ట్ తన మామూలుగా ప్రయాణికుడిగా ప్రయాణం చేసేందుకు మామూలు పాస్పోర్ట్ తీసుకున్నారు. ఇక మామూలు పాస్పోర్ట్ తీసుకున్న తర్వాత ఇక్కడ నుంచి నేరుగా నందిని నగర్ తన నివాసానికి వెళ్తారు. నందిని నగర్ తన నివాసంలో కొద్దిసేపు స్పెండ్ చేసిన తర్వాత 1 గంట ప్రాంతంలో తెలంగాణ భవన్ కి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేరుకుంటారు. అక్కడ మాజీ ఎమ్మెల్యేలు, ప్రస్తుత ఎమ్మెల్యేలు, ఎంపీలు వారందరితో సమావేశం అవుతారు. స్థానిక ఎన్నికలకు సంబంధించినటువంటి విషయాల పట్ల, మరోవైపు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతం ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను ఏ విధంగా నెరవేర్చలేదో వాటిని ప్రజల్లోకి ఏ విధంగా తీసుకెళ్లాలనే అనేక అంశాలకు సంబంధించిన దానిపై కూడా ఇప్పటికే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ రోజు దిశానిర్దేశం తన కార్యకర్తలకు దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. చాలా రోజుల తర్వాత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ బయటికి రావడంతో అటు కార్యకర్తల్లో కూడా కొంత ఉత్సాహం నెలకొంది. ఖచ్చితంగా బాస్ ఈజ్ బ్యాక్ అంటూ కూడా పెద్ద ఎత్తున స్లోగన్స్ ఇస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. చాలా మంది కార్యకర్తలు, బీఆర్ఎస్ శ్రేణులు, పార్టీ కార్యకర్తలు, ఎంపీలు, మాజీ మంత్రులు అందరూ కూడా ఇప్పటికే అటు తెలంగాణ భవన్ కి చేరుకున్నారు. ఈ రోజు మధ్యాహ్నం 1 గంట నుంచి కార్యకర్తలతో విస్తృత స్థాయి సమావేశం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశం ఏర్పాటు చేస్తారు. ఈ సమావేశంలో అనేక అంశాలు ప్రభుత్వము నెరవేర్చినటువంటి అంశాలు ఏదైతే ఉందో 6 గ్యారంటీలకు సంబంధించినటువంటి వివరాలపై కావచ్చు, మరోవైపు వచ్చేటువంటి స్థానిక ఎన్నికలకు సంబంధించిన విషయాలు కావచ్చు, బీసీ కులగణనకు సంబంధించిన విషయాలపై కూడా పూర్తిగా కార్యకర్తలకు దిశానిర్దేశం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే సికింద్రాబాద్ పాస్పోర్ట్ కార్యాలయంలో అటు కేసీఆర్ ఉన్నారు. మరి కాసేపు ఇక్కడ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసి పాస్పోర్ట్ తన రెన్యువల్ చేసుకున్న తర్వాత, తన డిప్లొమాటిక్ పాస్పోర్ట్ సరెండర్ చేసి మామూలు పాస్పోర్ట్ తీసుకున్న తర్వాత ఇక్కడ నుంచి నేరుగా తన నివాసానికి నందిని నగర్ లో ఉన్న తన నివాసానికి చేరుకుంటారు. అక్కడి నుంచి 1 గంట ప్రాంతంలో తెలంగాణ భవన్ కి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా వెళ్లే అవకాశం ఉంది. సుమా, థాంక్యూ సునీల్.